మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకుంటే మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీన రాశి వారికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు రాజ్యస్థానంలోకి రవికుజులు చేరుకోవటం అనేది, తర్వాత ఏదైతే అష్టమ స్థానం నుంచి శుక్రుడు కూడా మళ్ళీ భాగ్యస్థానానికి చేరుకోవటం అనేది, ఎవరైతే రాశ్యాధిపతి ఉంటాడో ఆయన ఇప్పుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు చతుర్థంలో ఉండటం అనేది, ఇలా ఏవైతే కొన్ని మనం గోచార రీత్యా కొంత మంచి అంటామో శుభం అంటామో ఆ రకంగా శుభ ఫలితాలు పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు కుంభం ఒకటి, మీనం ఒకటి, మేషం ఒకటి, ఈ మూడు రాశులకి ఏలినాటి నడుస్తూ ఉండటం అనేది ఉంది. కనుక ఆ ఏలినాటి ప్రభావం వల్ల ఏదైనా సరే పనులు అవ్వటంలో కొద్దిగా జాప్యం ఉండొచ్చు. సో ఒక్కోసారి వాయిదా పడవచ్చు, అంతే తప్ప ఖచ్చితంగా విజయం ఉంది అంతిమంగా మాత్రం. సో ముఖ్యంగా మరి భాగ్యాధిపతి వీరికి ప్రస్తుతం రాజ్యస్థానంలో రావటం సో చాలా మంచి జరిగే పరిస్థితి. తర్వాత అంతకితం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం వీరికి రోగాధిపతి రోగస్థానంలోనే సంచరిస్తూ ఉండటం వల్ల అనారోగ్యాలు అనేది ఉండొచ్చు. ఈ గొంతుకు సంబంధించినవి కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా వీళ్ళకి కూడా తరచూ వెన్నుకు సంబంధించినవి ఉండొచ్చు. ఆకస్మికంగా ఊబకాయం రావచ్చు. సో అలాంటివి కొంత నియంత్రణలోకి తెచ్చుకుంటారు నెమ్మదిగా. సో అది ఆ రకంగా కూడా మేలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం. ఎందుకంటే ఉన్నత చదువుల కారకుడు మరి కుజుడు మంచి ప్లేస్లోకి చేరుకోవటం అనేది, తర్వాత నెలలో ఆయన ఇంకా ఓర్చ పొందటం అనేది కూడా ఉంటుంది లాభస్థానంలో. అందుకని విద్యార్థులకి చాలా మంచి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి సాధారణంగా ఇది ఏంటంటే మీన రాశి అనేది కొద్దిగా ద్విస్వభావ రాశి. అంటే రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ చదవాలని కూర్చున్నాం అనుకోండి, మ్యాథ్స్ బాగుండలేదు, మనం ఇప్పుడు కాసేపు సైన్స్ చదువుదాం అనుకుంటాం. సో అలా రెండు రకాల ఆలోచనలు, ఆ రెండు రకాల ఆలోచనలు కొద్దిగా తగ్గించేసుకుని ఇప్పుడు నేను గణితం చదవాలనుకుంటే గణితమే చదువుకోవటం, సో తెలుగే చదవాలనుకుంటే తెలుగే చదవటం, అలా ఒకదాని మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే కనుక వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో. ఈ నెల తర్వాత నెల కూడా బాగుంది ఖచ్చితంగా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ఉద్యోగంలో మార్పులు చాలా రవి అందులో గోచార రీత్యా దశమ స్థానంలో చాలా బలం అని చెప్తాం మనం మా ఈ యొక్క శాస్త్రీయంలో. అలాంటిది చాలా 10వ స్థానంలోకి డిసెంబర్ 15 నుంచి రవి కూర్చుంటాడు. సో డిసెంబర్ 15 నుంచి చాలా మంచి ఫలితాలు అనేది, అంటే ఇటు ప్రభుత్వ రంగ శాఖల్లో ఉన్న వారికి మంచిది, లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇలాంటివి ఉంటాయి కొన్ని, అలాంటి డిపార్ట్మెంట్ల వాళ్ళకి బాగుంటాయి. తర్వాత ఈ అంగన్వాడీ అలాంటి వాటికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మరి రవి చాలా బలవంతుడు, పైగా షష్టమాధిపతి వచ్చి అక్కడ కూర్చోవడం వల్ల శత్రువుల మీద విజయం లభించడం అనేది ఉంటుంది. సో బాగుంది. ఇది కుంభం మీనం వారికి కూడా ప్రస్తుతం అయితే టెంపరీగా కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే గురుగారు, వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా మరి మాసంలో అయినా? వివాహానికి సంబంధించిన గ్రహం కూడా ప్రస్తుతం అయితే భాగ్యస్థానంలోనే వీళ్ళకి గోచార వశాత్తు ఉండటం అనేది అయితే ఉంది. ఎవరైనా సరే కొద్దిగా ఇంటి పక్కల వాళ్ళు కానీ మన బంధువుల్లో కానీ వాళ్ళే ఏదైనా సరే చిన్న చెడగొట్టడానికి మన మీద ఉండే ఈర్ష అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళ విషయాలు అంటే ఈ పలానా వార్త మనకి కుదిరింది అనేది కొంతమందికి చెప్పకూడదు. వాళ్ళు జల్సీగా ఫీల్ అయ్యి ఏదో విధంగా చెడగొట్టడానికి చూసే వాళ్ళు కూడా మన వెనకాలే ఉంటారు. సో అలాంటి వాళ్ళ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే మీకు ఇబ్బంది లేకుండా పెళ్లి జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పే భాష ఏంటి అంటే కనుక ఇతరుల మూలకంగా ఏదైనా చెడిపోతే చెడిపోవచ్చు కనుక ఆ ఇతరుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. సో అక్కడ మీరు కనుక జాగ్రత్త పడితే మీ పిల్లలకి పెళ్ళి అనేది కానీ, లేదా మీరే పెళ్లి చేసుకునేదానికి ఉన్న జాతకులు అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి పీటల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ఈ వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంది.
ఆ రకంగా ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కావటం అనేది ఉంది. కనుక రానున్న ఈ 2 నెలలు కూడా ఇటు కుంభానికి మీనానికి కూడా ఎంతో కీలకమైనవి. సో అందుకని ఇక్కడి నుంచి మనం కొద్దిగా ఎఫెక్ట్ అనేది పెడితే ఆ బద్ధకాన్ని తగ్గించుకొని ఖచ్చితంగా విజయం పొందుతారు. ఈ సినీ రంగాల వారికి, కళాకారులకు ఎలా ఉండబోతుంది అంటారు మరి? అయితే సినిమా రంగంలో ఉన్న వారికి కొద్దిగా అవకాశాలు తగ్గవచ్చి ఏదో రకంగా కొంత పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత ప్రస్తుతం ఇటు విద్యార్థులు అవ్వచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా మనం ఏదైనా సరే ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, ఆడైనా మగైనా సరే, ప్రస్తుతం అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఒక్కోసారి తప్పటడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఏదైనా తప్పు చేయటం కానీ అలాంటివి. సో అందుకని అటు విద్యార్థులు కానీ కళాకారులు కానీ ఎవరైనా సరే ఒక్కోసారికి తాత్కాలికంగా ఏదైనా సరే ఒక కళంకాన్ని మూట కట్టుకోవచ్చు. సో ఆ రకంగా కూడా ఒక్కోసారి మనం వెనకపడవచ్చు, ఏదైనా ఇబ్బంది కేసుల్లో ఇరుక్కోవచ్చు. సో అందుకని ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి తప్ప విడిగా మాత్రం అంటే సినిమా రంగం వాళ్ళకి ఛాన్సులు అనేది కాదు, కానీ మిగతా వాటి విషయంలో ఇబ్బంది లేదు. కానీ వీళ్ళకి మళ్ళీ ఛాన్సులు మరి ఎప్పుడు వస్తాయి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక డిసెంబర్ 22వ తారీఖు తర్వాత నుంచి నెమ్మదిగా మళ్ళీ మంచి ఫలితాలు రావటం, అలాగే డిసెంబర్ 22 దాటిన తర్వాత ఇందాక మనం చెప్పే ఏదైనా ఒక అవయోగం అనేది అంటే కలంకితం అవటం కానీ, తప్పులు చేయటం కానీ, అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ముందుకు రావటం. అంటే అలాంటివి ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో ఇంకా ఆ చెడు ప్రభావం ఉండదు. అంటే డిసెంబర్ 22 దాటాక ఇంకా అలాంటి ఆలోచనలు కానీ, అలాంటి తప్పులు చేయాలనేది కానీ ఉండదు ఇంకా. సో అక్కడి నుంచి క్రమంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. గురుగారు, ఈ పెట్టుబడులైనా, ఈ రియల్ ఎస్టేట్స్ అయినా, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉందంటారా? ఖచ్చితంగా వీళ్ళకి కూడా మనకి ఈ క్యాటరింగ్ తిండికి సంబంధించినవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే విషయాలుగా చెప్పాలి. తర్వాత మరి ఇప్పటికీ ఎవరైనా సరే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా వారి కీర్తి ప్రతిష్టలు మరింత పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఎక్కువగా జరగడానికి ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాపారాల్లో కన్నా కూడా స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి జరగడానికి ఉంది. అంటే నాకు పంపులు బాగు చేయడం వచ్చు అనుకోండి, దాని మీద బాగా నేను ఈ నెలలో సంపాదించుకోగలుగుతాను. నేను ఏదైనా సరే ఎలక్ట్రికల్ వర్క్ చేయడం నాకు వచ్చు అనుకోండి, దాంట్లో నేను ఎక్కువ అంటే ప్రత్యక్ష వ్యాపారాల్లో కన్నా కూడా ఇలా వృత్తుల ద్వారా వ్యాపారాల్లో ఉన్న వారికి మరింత సుగుణం అనేది ఈ నెలలో ఉంటుంది. అలాగే గురుగారు, గృహయోగం ఉందంటారా మరి? గృహానికి సంబంధించిన కారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతం అయితే కనుక భాగ్యస్థానంలో ఉండటం, తర్వాత కూడా రాజ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత లాభస్థానం కనుక ఈ 2-3 నెలలు కూడా ఇంటికి సంబంధించిన విషయాలు అయితే కనుక చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏలినట్స్ వల్ల ఇప్పుడు మనం ఈ నెలలో ఇల్లు అంటే ఈ నెలలో కుదరకపోయినా కనీసం వచ్చే నెల ఉంటుంది. ఎందుకంటే రాబోయే 3 నెలలు వీళ్ళకి అనుకూలంగా ఉంది కదా ఇంటికి సంబంధించిన విషయాల్లో. అందుకని మనం ప్రయత్నం ఆపద్దు. శని వల్ల ఒక్కోసారి మీకు కొద్దిగా అది వాయిదా పడవచ్చు, కానీ సంకల్పం అయితే కనుక గెలుస్తుంది. సో అందుకని వెళ్ళండి, మీరు ఇంటికి సంబంధించిన విషయాలు ముందుకెళ్ళండి. అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఈ రాశి వారికి? ఆకస్మికంగా ధనలాభం జరిగే అవకాశాలు అయితే కనుక ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే కనుక ఏమీ కనపట్టలేదు. సో వచ్చే నెలలో కొంతవరకు అలాంటి ఛాన్సులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుగారు, ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరంగా అయితే ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఇటు ఉద్యోగస్తులకి, స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే పదోన్నతుల కోసం కానీ, ఉద్యోగ జీతపత్యాల పెంపుదల కోసం కానీ ఇటు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా మంచి జరగడానికి ఉంది. సో ఇప్పటికే మనకి ఏదైనా ఇటు కొంత ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత ఈ డిఏలు పెంచడం ఇలాంటివి కొన్ని మనకి చెప్తున్నారు కదా. సో అది ఒక్కోసారి ఆచరణలోకి వీళ్ళకి ఈ నెలలో వచ్చి అదృష్ట యోగాన్ని కూడా ఎక్కువగా కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు, ఇంకా తగ్గుతాయి. అంటే గత నెలల్లో మనకి బాగుండని గోచారం ఉంది కాబట్టి అప్పటిదాకా మనం ఏదైనా సరే అప్పు చేసింది కానీ, కొంత ఇబ్బంది పడింది కానీ ఏదైనా ఉంటే ఆ అప్పులు కొంత తీర్చుకోవడానికి ఒక మార్గం ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇంకా ఆరోగ్యం అంటారా, ఆరోగ్యం అనేది 7 నక్షత్రాల ప్రభావం వల్లే వీళ్ళకి కూడా వస్తే అది గొంతుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు రావడానికి ఉంటుంది. తర్వాత ఎవరికైనా సరే మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, డయాబెటీస్ ఉంటే కనుక అది కొంత నియంత్రణలో లేకపోవటం కానీ అలాంటి ఇబ్బంది ఉంది. అంటే అంతర్యేంద్రియాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా అయితే ఓకే. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉండబోతుందంట?
రైతులకు కూడా ఇది ఖచ్చితంగా మంచి సమయంగా చెప్పాలి. అందులో మనం ఏదైనా వ్యాపారం చేసినా కూడా తిండికి సంబంధించినవి కూడా మనం చెప్పాం. సో ఈ తిండికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి మంచి ఉంటుంది. మనకి అన్నదాత మరి ఆయనే కదా. సో అందుకని ఖచ్చితంగా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే గురుగారు, ఈ మీనరాశులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా మరి? ఖచ్చితంగా ఈ నెల అనుకూలకంగానే వీళ్ళకైతే ఉంది. ఈ నెలే కాదు, గత కొద్ది నెలల నుంచి కూడా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక మంచిగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎప్పటికీ నెరవేరబడని వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఈ నెల సానుకూలమైన పరిస్థితులు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. గురుగారు, ఈ మాసం అంతా మీనరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటారు, వీరు ఏదన్నా ప్రారంభించాలనుకుంటే వీరికి ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు? ఇది వీరు కూడా ఈ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలే ఎక్కువగా చేసుకుంటే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఇక కలిసి వచ్చే రోజుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే సోమవారం, మంగళవారం, గురువారం వీరికి ఎక్కువగా కలిసి రావడానికి ఉంది. ఇంకా ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు నల్లటి నలుపుకు వీళ్ళు కూడా దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. గురుగారు, మొత్తం మీద ఈ మాసం అంతా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.